డాక్టర్లు ఎవరో లేరండి. తీసుకెళ్ళి ఆపరేషన్ రూమ్లో ఉన్నారండి. ఆపరేషన్ అయిపోయి 11 వచ్చారు. 11 నుంచి పట్టించుకోలేదండి. 12 నుండి పట్టించుకున్నారండి బాగా. అది వరలక్ష్మి గారు నాకు ఆంధ్ర బ్యాంక్కి వచ్చి అప్పుడు టౌన్లో వచ్చి బాగానే చూసి నేను పట్టేసి అంటే టైం పడుతుందమ్మా జాయిన్ అయిపోండి అని చెప్పేసి వచ్చాను. మళ్ళీ అది మా ఎవరో ఉన్నారండి డాక్టర్లు. మరి అది చిన్న చిన్న పెద్దలు ఎవరు కాదు. అది రఫట్ చేయాలి అన్ని పంచి కట్టి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. 5:30 కాబట్టి ట్యాబ్లెట్ పెట్టారండి. పెయిన్ వస్తాయి. ఆ పెయిన్కి లాస్ట్ నైట్ అలా మెరుగని గంటకి కేకమని ఇవ్వాలండి. గంటకి కాపు పెయిన్ వస్తుందంటే గంట ఆగాలమ్మా, గంట ఆగాలి అని కోపం పడిపోయేది. చాలా మాట్లాడాలి. ఒకటి బ్లీడింగ్ అయిపోయిందండి. సీరియస్ అయిపోయింది కాకపోతే. మళ్ళీ ఆ తర్వాత అంటున్నారు కడుపులో బేబీ ఆడికి తాగిపోతుంది, అర్జెంట్గా తీసుకెళ్ళిపోయినా అని ఒకసారి అన్నారు. అప్పుడు మళ్ళీ చూస్తాం. మళ్ళీ కరెక్ట్గా ఉంటే మీరు వెళ్ళక్కర్లేదని మళ్ళీ ఆపేస్తాం. మళ్ళీ కరెక్ట్గా ఉంటున్నారు. మళ్ళీ తర్వాత నైట్ 2కి సీనియర్స్ పెళ్ళికి పెట్టుకుని తీసుకెళ్ళిపోవాలి. రాను బేబీ హార్ట్కి తాగిపోతుంది అనేది బేబీ త్వరగా బయటకు వచ్చేసి పంపించేది. అది జరిగింది. మళ్ళీ ఫోన్ కూడా యామిస్ మమ్మల్ని ఏం చేస్తున్నానండి. యామిస్ ఫోన్ చెప్తే బిక్కోళ్ళని పాప బేబీ ఇంత సీరియస్గా ఉంది. రాజమండ్రిలో తీసుకెళ్ళిపోండి, కాకినాడలో తీసుకెళ్ళిపోండి అన్నారు. మాటలో ఎవరికి జరగకూడదు కదండి. రాష్ట్రాన్ని కలవ పారేసుకొచ్చారు. ఇంకా పరుగు పరుగున మాగడు మా బాబా నా కొడుకులు సీనియర్ హాస్పిటల్ ఇప్పుడే వాడిచ్చానండి మందులు. ఏంటో మరి నా దగ్గర గమనించి ఇంకా వెళ్ళానండి. నాకు అది పట్టించేసుకుంటున్నారు. బాగా చూసేస్తున్నారని అన్నారు. చెప్పి 8 నెలలు ఇక్కడ పడింది. 9 నెలలు వచ్చి అసలు చూడలేదు. ఆవిడ అన్నదండి డాక్టర్ గారు తీసుకెళ్ళిపోండి అంటే అలాగలా తీసుకెళ్ళిపోతామండి, ఏదో చేయాలి కదంటే వరలక్ష్మి గారికి ఫోన్ చేస్తాను. ఆవిడ వచ్చి ఏం చేసేది లేదు, మొత్తం డాక్టర్ గారు రావాలి, మొత్తం డాక్టర్ గారు రావాలి. ఏంటి డాక్టర్ లేనప్పుడు అమ్మాయికి ట్రీట్మెంట్ చేయకూడదు కదండి. ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. ఆ టైం మొత్తం డాక్టర్ గారు ఉండవు, డాక్టర్ ఉండవు. అలాగా తెలివి బిడ్డకి ఎంత ప్రమాదం ఏంటండి. అదే అలాగే ఎవరికి జరగకూడదు కదండి. అలాగే మాట్లాగా ఆల్రెడీ కార్లు ఎక్కించుకుంటే సార్ బ్లడ్ నా సీట్ నిండా సక్కిండా అయిపోయింది. బ్లడ్ బయటకు వచ్చేసిందండి. ఆల్రెడీ తలకాయ బయటకు వచ్చి అలా ఉందన్నమాట అండి. తెల్లారి గంటలైంది. నైట్ అదే తెల్లారుజాము 2కి వచ్చింది సివియర్. సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా అదే రోజా ఒకే రోజు
ఏం చెప్తున్నావు? డైరెక్టర్ కదా ఆ పక్కలకు ఆ పక్కలకు చెన్నైలో ఉన్నది అప్పుడప్పుడు ఎవరు పట్టించుకోలేదండి 12 కానీ 1 గంటకి అక్కడ పురుగు వస్తారు అక్కడికి వెళ్ళిపోయామా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏమో రక్తపచ్చ షుగర్ అన్నీ రక్త పరీక్ష అది చూస్తారు పరీక్ష అది చేసుకున్నారండి చేసుకున్నప్పుడు 3 అయినప్పటికీ బెడ్ ఖాళీ లేదు బెడ్ ఖాళీ ఉంటే పైకి పంపిస్తామన్నాడు తర్వాత అక్కడే కూర్చున్నామండి బాబు అలాగే ఉంది ఏం వస్తుందంటే చూడాలి కూర్చోలా పోతుంది అప్పుడు ఏమైందంటే పైకి వెళ్ళిన పైనేమో మంచాలు 5 నిమిషాలు ఉన్నామండి మంచం మళ్ళీ పైన తీసుకెళ్ళి చూడండిచ్చారు 5:30 అయింది పాపకి ట్యాబ్లెట్ వచ్చేసి మళ్ళీ ట్యాబ్లెట్ రాసి మా బావగారు ఇక్కడ ట్యాబ్లెట్ బయట రాస్తారు రాస్తే ట్యాబ్లెట్ ఎక్కడ పడుతుంది సీరియల్ హాస్పిటల్లో పైకి తీసుకున్నాను ఆ ట్యాబ్లెట్ 5:30 అయింది ట్యాబ్లెట్ పెడితే పాప పెయిన్ అయింది ఎక్కువైంది లేకపోతే అప్పుడు డాక్టర్ ఎవరో నాకు తెలియదండి డాక్టర్మ తర్వాత నచ్చుకున్నారండి పెట్టేసాక చెప్తే పాపకి ఎలాగా పెయిన్ వస్తుంది మేడం అంటే వస్తుందమ్మా ఉందంటే తట్టుకోండి అంటారు అంటే నేను అలాగే అంటే అనలేదు తర్వాత 8 అయిందండి మరి పాప కొడుకు పాప ఆడపిల్ల అది పోతుందండి ఆడపిల్ల అనుకోవడం మరి తర్వాత
ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అమ్మాలి. అప్పుడు మళ్ళీ తర్వాత నేను పాపని మళ్ళీ అలాగే మళ్ళీ 2-3 సార్లు ఫస్ట్ చదివితే పాపని ఇచ్చాను ఉండాలండి. ఒంటికంట కదండి 2 కరెక్ట్గా 2ంటికండి. ఇప్పటిలో పాపదే కరెక్ట్ కలిపోతుంది, మీరు తీసుకెళ్ళిపోండి, అప్పుడు కొంత ఆప్షన్ చేయాలి అంటే మీరు చేసేయండి మేడం. మరి నేను ఎక్కడ తీసుకెళ్ళండి తెలంగాణ టైర్లోని అని అంటే మొదటి గారు రారు. ఇప్పుడు మొదటి గారు రాజమండ్రి కాకినాడనే వెళ్ళిపోండి అంటే ఏదో రకంగా చూడండి అండి. తెలియపెట్టిన టెక్నిక్స్ అంటే వరలక్ష్మి గారికి చెప్పండి అంటే వరలక్ష్మి గారు వస్తారు. ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి ఏం చేసేది ఉంది మొదటి గారు ఏం పని అవుతా చెప్పిన అలా స్టాఫ్ని ఐడెంటిఫై చేస్తే రేపు మేము దాని మీద యాక్షన్ చేస్తాం. ఆ చెప్పిన 2 డేస్లో 2 డేస్లో 2 ఇన్సిడెంట్ జరిగేటనే నాకు చెప్తుందండి. నాకు తెలిసాడు నాకు కూడా చెప్పాను రోజు కూడా రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా ఇక్కడ రామకృష్ణ ఒకటి 2 కార్యక్రమాలు what is going on